ఫ్రెండ్స్ విజయవాడలో వరుసగా ఉగ్రవాదులకు సంబంధించిన లింకులు బయటకు వస్తున్నాయన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ మధ్య కాలంలో విప్లవ సాహిత్యం అంటే ఉగ్రవాద సాహిత్యం అలాగే ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కనెక్షన్స్ ఉన్న కొంతమందిని అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసింది. అప్పుడు పోలీసులు పెద్ద సంచలనమైంది. గట్టిగా మాట్లాడితే నెల కూడా కాలేదు ఆ ఇష్యూ జరిగి. ముగ్గురు యువకులను అప్పుడు అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళతో లింకులు ఉన్న చాలామంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల వివరాలు బయటకు రావడంతో వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేశారు. చాలా పెద్ద ఇష్యూ అది. చాలా పెద్ద కేసు అది. నేషనల్ లెవెల్‌లో సంచలనం సృష్టించింది. ఇది నెల కూడా గడవలేదు. ఇప్పుడు మళ్ళీ విజయవాడలో ఎన్ఐఏ సోదాలు జరుపుతుంది. విజయవాడలోని వన్ టౌన్ ఏరియాలో ఉండే అంటే వన్ టౌన్ ఏరియాలో కాస్త దగ్గరగా ఉండే వించిపేటలో ఈరోజు ఉదయం 3:30 నుంచి కూడా ఈ ఉగ్రవాద లింకులకి సంబంధించి కొంత సమాచారం దొరకడంతో ఎన్ఐఏ అధికారులు వచ్చి ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా వెతుకుతున్నారు. ఆ సోదాలు చేస్తున్నారన్నమాట. అక్కడ ఉన్నటువంటి స్థానికులు వివరాలను అడిగే ప్రయత్నం చేసినప్పటికి కూడా వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. మిగతా సామాన్యులందరూ కూడా కాస్త దూరంగా ఉంచి చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఏవైతే ఇళ్ళు ఉన్నాయో సెలెక్ట్ చేశారో ఆ ఇళ్లలో ఈ సోదాలు జరుపుతున్నారు. చాలా కీలకమైన సమాచారమే వాళ్ళకి లభించినట్టుగా ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. మరిన్ని వివరాలు త్వరలోనే పోలీసులు అదేవిధంగా ఎన్ఐఏ అధికారులు బయటపెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.